కార్య నిర్యోగే చెప్పండి. త్వమస్మిన్ కార్య నిర్యోగే త్వమస్మిన్ కార్య నిర్యోగే త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా ప్రమాణం హరిసత్తమా ప్రమాణం హరిసత్తమా ప్రమాణం హరిసత్తమా హనుమన్ యత్నమాస్తాయ హనుమన్ యత్నమాస్థాయ హనుమన్ యత్నమాస్తాయ హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ దుఃఖక్షయకరో భవ దుఃఖక్షయకరో భవ. దుఃఖక్షయకరో భవ. రెండవ మంత్రం త్వమస్మిన్ కార్య నిర్యోగే త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా ప్రమాణం హరిసత్తమా ప్రమాణం హరిసత్తమా ప్రమాణం హరిసత్తమా రాఘవస్వత్సమారంభాత్ రాఘవస్వాత్సమారంభాత్ రాఘవస్వత్సమారంభాత్ రాఘవస్వాత్సమారంభాత్ మయి యత్న పరో భవేత్ మయి యత్న పరో భవేత్ మయి యత్న పరో భవేత్. మయి యత్న పరో భవేత్. ఈ రెండు మంత్రాలు జపించుకుంటూ స్వామి ముందర నిల్చొని ప్రార్థన చేసుకొని ఒక ఫల సమర్పణ చేస్తే చాలా మంచిది. ఫల సమర్పణ చేసి 16వ రోజుకు వచ్చి ఆ ఫలాన్ని విప్పితే మంచిది. లేకపోతే మీరు రాకపోతే పూజారికి చెప్పి వెళ్ళిపోండి, 16వ రోజు నేను రాలేను, నా పేరుతో మీరు విప్పేసేయండి చెప్పండి. చెప్పేస్తారు వాళ్ళు. విప్పేసి వాళ్ళు దేనికైనా వాడుకుంటారు ప్రసాదంగా. మీరు వచ్చి తీసుకొని వెళితే మంచిది, మీ ఇంటికి ప్రసాదం. లేదు అంటే వాళ్ళు ఆలయం వాళ్ళు వాడుకుంటారు. 16వ రోజు 16 రోజులకు ఒక పర్యం. మళ్ళీ కాలేదు అంటే మళ్ళీ ఫలాన్ని కట్టడమే పని, కడుతూనే ఉండటం పని. అట్లా చేస్తూ ఉంటే మనకు చాలా మంచిది.